వెల్కమ్ టు ఐ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిద్రలో ఉన్న ప్రయాణికులను అగ్నికీలలు కబలించిన హృదయ విదారక ఘటన ఇది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అగ్నిగోళంగా మారింది. కళ్ల ముందే క్షణాల్లో కాలిపోయిన బస్సు 11 మంది అమాయక ప్రయాణికుల ప్రాణాలను బలికొంది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా 18 మందికి పైగా గాయాలతో బయటపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అసలు ఆ నడి రోడ్డుపై ఏం జరిగింది, ఏ కారణం ఆ నిండు ప్రాణాలను బలి తీసుకుంది? కర్నూలు జిల్లా చైనా కలూరు మండల ప్రాంతం జాతీయ రహదారిపై తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటన పెను విషాదం. హైవే మీద నిశిరాత్రి వేళ ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులకు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు చుట్టుముట్టాయి. బయటికి రావడానికి దారులు మూసుకుపోయాయి. ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. సహాయం కోసం అరిచినా చీకటి, భయం, అగ్నికిలల దాడి ఎవరూ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. మొత్తం 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ బస్సు ఊహించని ప్రమాదంతో చితిగా మారింది. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం ఎదురుగా వేగంగా వచ్చిన ఒక ద్విచక్ర వాహనం బస్సును ఢీకొట్టడంతోనే అగ్ని ప్రమాదం మొదలైంది. ఒక్క క్షణం మొత్తం బస్సు మంటల్లో కాలిపోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఫైర్ ఇంజన్ లో ఘటనా స్థలానికి చేరుకున్నా అప్పటికే జరగాల్సిన ఘోరం దొరికిపోయింది. ఈ దుర్ఘటనలో 11 మంది సజీవ దహనమైనట్లు అధికారులు ధృవీకరించారు. మృతదేహాలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా కాలిపోయాయి. గాయపడిన వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి ద్విచక్ర వాహనం ఢీకొట్టడమే కారణమా, లేక బస్సుల్లో ఫైర్ సేఫ్టీ లోపాలున్నాయా అన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ ఘోరంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. కానీ ఈ విషాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.